లేదో, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క సంవత్సరంలో 21,000 కోట్లు చేసిన ఘనత మన ప్రజా ప్రభుత్వందే. ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా ఎవరైనా ఉన్నా మిగతా 10,000 కోట్లు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగి తీరుతుంది. ఓపిక పట్టండి. సంవత్సరంలో అంత ఏంటంటే ఎక్కడ కూడా అట్లా కాలేదు, దేశంలోనే ఏడగాలేదు. గతంలో కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇప్పుడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో అండగా ఉండండి. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒక్కటే, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ 5 ఏళ్లలో ఇల్లులు రావాలి. ఇప్పుడు ఇల్లులు వస్తున్నాయి, నియోజకవర్గానికి 3,500 ఇల్లులు వస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా మిగిలిపోయినా సబ్ సెంటర్ 20 లక్షలు పెట్టి మనము కట్టించుకోవడం జరిగింది. ఇదే కాదు, తర్వాత మన కేశవాపురంలో ఏ సమస్యలు ఉన్నా గానీ ఖచ్చితంగా అన్ని కూడా పరిశీలించి ఏదైతే ముందు చేయించుకోగలుగుతామో అది ముందు చేయించుకుందాము. వెనకాల చేయించుకునేవి కూడా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ కూడా చేయించుకుందాము. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటది, రాయపర్తి మండలానికి 14-15 కోట్లు పెట్టి మన గోడౌన్ శాంక్షన్ అయింది. ఈ గోడౌన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. రాయపర్తి మండలం డెవలప్మెంట్ కి కూడా ఇది ఒక మంచి ముందడుగానే నేను అనుకుంటున్నా. ఇట్లనే ఈ పనులన్నీ పూర్తి చేసుకుందాం గోడౌన్. అట్లనే రాయపర్తి టౌన్ లో కూడా మనం డివైడర్ అనేది చేసుకుని రాయపర్తిని బాగా డెవలప్ చేసుకుందాము. దానికి మీ అందరి సహకారం కావాలి. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ అయినా, గ్యాస్ సిలిండర్ అయినా, అట్లనే వడ్డీ లేని రుణాలు అయితే లెక్కలేనన్ని వడ్డీ లేని రుణాలు చాలా మందికి వస్తున్నాయి. ఇంకా కూడా ఇది ఉత్త ఆరంభం మాత్రమే. ఇంకా చాలా మందికి కూడా వస్తాయి. ముఖ్యంగా మహిళలు సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడుగు ముందడుగేసి ఇట్లా చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకొని ఇంట్లో నుంచి చేసుకునేవి కూడా చేసుకుంటున్నారు. అట్లనే యువతకి ఆ రోజు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ఇంటికొక ఉద్యోగం దేవుడికే ఎరక గానీ ఊరికొక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. అప్పుడు ప్రచారం సమయంలో తిరిగినప్పుడు కూడా మీరందరు చెప్పినవే, అవి నాకన్నా మీకే బాగా తెలుసు. ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలకు పైన ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మీరు అందరు చూసుంటారు, అసెంబ్లీ ప్రాంగణంలో మేమందరం అప్పుడు అసెంబ్లీలోనే ఉండే, అసెంబ్లీ ప్రాంగణంలో యువ వికాస్ అని చెప్పి యువకులందరూ ఒక్కటై పోరాడినరు తెలంగాణ కోసం. 1,200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల పైన ఏర్పడ్డ ఈ తెలంగాణలో యువకులు ఎంతో నష్టపోయినరు అని చెప్పి